నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హత్యకు గురైనటువంటి మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని భేటీ అయ్యారు. సో మరి భేటీ వెనకాల మతలబ్ ఏంటి, వీరు ఎలాంటి అంశాల గురించి డిస్కస్ చేసి ఉండొచ్చు అని వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వాళ్ళ తండ్రి హత్య అంశంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఫైట్ చేశారో మనం చూసాం. ఇకపోతే ప్రస్తుతానికి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఇప్పటి సీఎం అనేటువంటి బాబు గారిని ఆవిడ భేటీ అయ్యారు. మరి వాళ్ళ నాన్న హత్యకి సంబంధించిన అంశంలో భేటీ అయ్యారా, లేకపోతే మరి వేరే విషయాల్లో భేటీ అయ్యి ఉండొచ్చా? సహజంగానే విపత్తులకు సంబంధించి వారు కూడా ఎంతో కొంత సహాయం చేసినట్లు ఉన్నారు కదా, 10 లక్షల రూపాయలు. రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో నత్తనడక నడిచింది. అన్ని అభియోగాలు ఆధారాలు ఉన్నా కూడా హంతకులు కావచ్చు, వాళ్ళకు సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని గుర్తించడంలోనూ వాళ్ళని అదుపులో తీసుకోవడంలోనూ చివరికి సిబిఐ సంస్థ కూడా విఫలమైందన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి సహజంగానే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పారు, వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరు, దాన్ని అందరినీ ఎవరెవరైతే ఉన్నారో మా మీద అభియోగాలు మోపారు, రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో పత్రికలో పతాక శీర్షికలోనే నారాసుర రక్త చరిత్రని రచించారు. ఇవన్నీ కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు, కారకులైన వాళ్ళని. కాబట్టి వాళ్ళ మీద మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా మేము అప్పుడు విచారించి, అతను చనిపోయింది మార్చి 15, ఆయన మేము 30వ తారీఖు దాకా అధికారంలోకి వచ్చారు. ఈలోపు జరిగిన మా విచారణలో ఉన్నది కూడా తొక్కిపెట్టి వాళ్ళు చేశారని చెప్పి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి కూడా అంతకుముందు సిబిఐ కావాలన్న జగన్మోహన్ రెడ్డి మరి చనిపోయినారని ఉదయం పూట తెలిసిన తర్వాత కూడా మరి హుటాహుటిన రాకుండా ఆయన ఆలస్యంగా రావటం, ఈలోపు ఆయన ఖనన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావించటం, సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చి లేదు అనుమానాస్పదంగా ఉంది, పంచనామా నిర్వహించండి అని చెప్పిన తర్వాత పంచనామా నిర్వహించి ఇది హత్య అని చెప్పని వాడు చెప్పడంతో ఈ యొక్క విషయాలన్నీ బయటికి రావడం కూడా జరిగింది. అప్పుడు అది గుండెపోటని రక్తపోవంతులని వాళ్ళ దాంట్లో ప్రచారం చేసి ప్రజలను నమ్మించిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇది హత్యగానే ప్రచారం చేయటం, దాన్ని మా మీదకు రాకూడదు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే ఇది ఒక ఆయుధంగా వాళ్ళు ఉపయోగించుకొని ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళు చెప్పటం, ప్రజలను నమ్మించటం, నిజంగానే ప్రజలను భావించటం, వాళ్ళ అధికారంలో రావటానికి ప్రధాన భూమిక పోషించింది మాత్రం వివేకానందరెడ్డి గారి హత్య. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ పులివెందల వాళ్ళకి తెలిసినా మిగిలిన వాళ్ళకి మాత్రం ఏమో జరిగి ఉండొచ్చేమో వాళ్ళు చెబుతున్నారు కదనే దాని మీద భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి చంపిన విధానం, ఎన్ని దెబ్బలేశారు, ఏ ఆయుధంతో వేశారన్న విధానం చూసిన తర్వాత నా బయటకు అనుమానం వచ్చిన మాట వాస్తవం. అసలు ఆయుధం ఏందో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆయన ఎలా చెప్పగలిగాడు? గొడ్డలతోటి ఏ పోట్లు వేశారు, 7 సార్లు ఇవన్నీ కూడా చెప్పారు, ఎట్లా చెప్పగలిగారు? ఇది ఒక అనుమానం రావడం కూడా జరిగింది. రెండోది, పులివెందల గడ్డ మీద అది వైఎస్ వివేకానందరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు నివాసం ఉండే ప్రాంతంలో వాళ్ళ అనుమతి లేకుండా పరాయి వ్యక్తి రావటమే చాలా కష్టం. చీమ కూడా రాదు ఒక రకంగా చెప్పాలండి. అలాంటి చోట ఆ ఇంట్లోకి వెళ్ళి వివేకానందరెడ్డి గారిని చంపేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇది చాలామంది మెదిలిన ప్రశ్న. దానికి అన్నిటికీ సమాధానం ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు, వాళ్ళ విచారణలో వాళ్ళకి తెలిసిన విషయాలు, అలాగే దస్తగిరి బయటకు వచ్చి నేనే చంపాను, నన్ను ఇలా ఫలానా వాడు ప్రోత్సహించారు, మీకేం కాదని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా అన్ని పేర్లు బయటకు చెప్పుకుంటూ దీనికి సొత్తదారు లేరు, నాకు ఇంత డబ్బులు ఇచ్చారు. మాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ డబ్బులు మామూలుగా మీ దగ్గర నా దగ్గర ఏదన్నా మన దగ్గర అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఈడీ ప్రత్యేకంగా దాని మీద విచారణ జరిపింది.
మరి ఇక్కడ అంత డబ్బులు దొరికిన తర్వాత ఈడీ ఎందుకు విచారణలోకి తీసుకోలేదు దీన్ని అని చెప్పని చాలామంది మెదిలినటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రమేయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి, అంటే వాళ్ళ అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి దీన్ని ఏకాడికి పక్కదారి మళ్లించేసి ఎవరో ఒకళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెట్టేసి చేతులు దుడుపుకుందాం అనుకున్నారు వాళ్ళు. కానీ రక్తపు మరకలు వాళ్ళు ఇంకా చేతుల్లోంచి పోలా, అవి గుర్తించారు, ఆ వాసనని పసిగట్టారు. కాబట్టి హంతకులు ఎవరో ఈరోజు సిబిఐ వాళ్ళకి స్పష్టంగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అలాగే సునీత గారికి తెలుసు. కాబట్టి సునీత గారు బహిరంగంగా ఎవరి ప్రమేయంతో, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి ప్రమేయంతో ఇదంతా జరిగింది, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విధంగానే ఆమె చెప్పడం కూడా జరుగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఒక అంశం కాస్త లేటుగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అది కూడా స్వయానా జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు వరుస అయినటువంటి అభిషేక్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి వివేకానంద హత్య కేసులో వాంగ్మూలం అతను కూడా ఇవ్వడం జరిగింది. అనూహ్యంగా అతను కోమాలోకి వెళ్ళారు. అంటే గతంలో ఒకసారి కనుక మనం పరిశీలించుకుంటే పరిటాల రవి గారిని చంపిన విషయంలో విచారణకు సంబంధించి సాక్షులందరూ ఒక్కోళ్ళు ఇలానే చనిపోయారు. ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు తా ఉన్నాయి. గంగిరెడ్డి గారు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, ఆయన వైద్యులు, వారి యొక్క మరణం మీద కూడా సందేహాలు ఉన్నాయి. ఇట్లా వారి కారు చోదకుడు, మిగిలిన వాళ్ళు కూడా కనపడుతూనే ఉన్నారు. కాబట్టి అప్పట్లాగానే ఇట్లానే జరిగిందేమో. అప్పటి పరిటాల రవి గారి చంపిన వాళ్ళ వివరాలు తెలిసిన వాళ్ళు ఒక్కోళ్ళు సాక్షులు ఎలా అయితే పైకి వెళ్ళిపోయారో ఇక్కడ కూడా అలానే జరుగుతుందనే అనుమానం అందరికీ ఉన్నమాట వాస్తవమే. చాలామంది ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. దాన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే కొంత అనుమానం బలపడుతున్నమాట కూడా వాస్తవమే. విచారణ అధికారి మీదే, రామ్సింగ్ గారి మీదే ఎదురుగా అభియోగాలు మోపి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారని సాగదీస్తూ వస్తున్నారు ఇప్పుడు దాకా. మరి కర్నూలు లాంటి ప్రదేశంలో సిబిఐ అధికారులు 3 రోజులు మకాం వేసినా కూడా అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకోలేక, భారతదేశ చరిత్రలో ఏ రోజు సిబిఐ వాళ్ళకి ఎదురుగాని సంఘటన, వాళ్ళు వచ్చి ఒకళ్ళని అనుమానితుల్ని తీసుకెళ్లాలనుకుంటే దానికి స్థానిక పోలీసులు సహకరించబోవడం తొలిసారిగా మనం విన్నాం, చూసాం. వెంటనే కాకుండా చూసాం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా వాళ్ళని అదుపాజ్ఞంలో ఉంచారనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి ప్రభుత్వం మారింది, అవమానకరమైన రీతిలో వాళ్ళకి ఓటమి జరిగింది. కాబట్టి త్వరితగతిన విచారించేసి సత్వరం న్యాయం చేయమని సునీత గారు కోరిన దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే పోరాటం చేసింది ఆమె కాబట్టి, కుమార్తె కాబట్టి ఆమె పోరాటంలోనూ ఆమె ఆలోచనకి ఆ హక్కు అనేది ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఎంతవరకు ఎంత వేగవంతంగా ఇది తీసుకురావాలని చెప్పని బయటికి తీసుకురావాలని చూస్తూ ఉంటే సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది. ఎస్, వీళ్ళు ఒత్తిడి అయితే చేయగలరు తప్ప వీళ్ళు విచారణ అయితే చేయలేరు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయలేరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గతంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా వాళ్ళకి సమర్పించేసి ఒత్తిడి తీసుకొస్తారని ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి త్వరితగతిన చేయించే విధంగా చూడమని సునీత గారు కోరుంటారు. తప్పు లేదు. నిజంగానే మా అందరి అభిప్రాయం కూడా ఎవరు అంతకులు అనేది ప్రపంచానికి చాటాలి, వాళ్ళ శిక్షలు పడాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.